అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కమెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో ఈవిల్. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాటిట్యూడ్. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు. నమస్తే, నేను మీ అడ్విసేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. పోస్ట్ నో ఈవిల్, చెడుని పోస్ట్ చేయొద్దు.